guys, today's session is about a network layer. So what is a network layer? The network layer is the third layer of an OSI models. So OSI models లో మన థర్డ్ లేయర్ నెట్వర్క్ లేయర్. అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ OSI models ఉన్నాయి? There are 7 types of OSI models. So one is a application layer, so presentation layer, session layer, a transport layer, network layer, data link layer, and a physical layer. Least one is the physical layer, and top one is the application layer. What now we are using is application layer. So ఈ 7 మోడల్స్ కి ఒకదానికి ఒకటి ఖచ్చితంగా ఇంటర్లింక్ అయి ఉంటాయండి. అండ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్స్ అంటారు. ఎందుకంటే మనకు సెషన్ లేయర్ యూస్ చేయాలన్నా, ప్రజెంటేషన్ లేయర్ యూస్ చేయాలన్నా, అప్లికేషన్ లేయర్ యూస్ చేయాలన్నా, ఇట్లా నెట్వర్క్ లేయర్ యూస్ చేయాలన్నా, డేటా లింక్ లేయర్ యూస్ చేయాలన్నా, ఫిజికల్ లేయర్ యూస్ చేయాలన్నా, దేనికైనా తీసుకోండి, మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్ లేకుండా వీ కెన్ నాట్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్, మనం కమ్యూనికేషన్ చేయలేం. ఓకే, సో ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్ వి యూజ్ అ ట్రాన్స్పోర్ట్ లేయర్. మనకి దీంట్లో టీసీపీస్ అండ్ ఐపీస్ ఉంటాయి. ఓకే, ఫైన్. సో వాట్స్ ద మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ అన్ నెట్వర్క్ లేయర్? అసలు నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది? రూటింగ్స్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, first thing is routing, second thing is logical addressing, and third thing is fragmentation, the fourth thing is internet networking. So ఈ 4 main functionality యూస్ చేసుకొని మనం నెట్వర్క్ లేయర్ని రన్ చేస్తూ ఉంటాం. అసలు రూటింగ్ అంటే ఏంటి? మనము ఇంచేపు మాడుకుంటాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ సెండ్ చేస్తాము అనేసి. అది ఏ విధంగా సెండ్ చేస్తాము? సో యూజింగ్ ఆఫ్ డేటా లింక్ లేయర్ ఆ నెట్వర్కింగ్స్ ద్వారా మనం చేస్తాం. అంటే S1 యొక్క రూట్ తీసుకుంటే R1 యొక్క రూట్కి డేటా సెండ్ చేయాలి. దానికోసం యూజ్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే రూటింగ్ అంటాం. ఓకే, సో when a packet reaches the routing input lines, the route will be moves from one place to another place. అంటే S1 నుంచి S2కి డేటాను సెండ్ చేయడం కోసం మనం రూటింగ్స్ యూజ్ చేస్తూ వస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ద లాజికల్ అడ్రసింగ్. సో లాజికల్ అడ్రసింగ్స్ ఎలా చేస్తాం? సో డేటా లింక్ లేయర్ ఇంప్లిమెంట్స్ దట్ ఫిజికల్ అడ్రసింగ్స్. సో ఫిజికల్ అడ్రసింగ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ ఫిజికల్ అడ్రసింగ్స్ని మన లాజికల్ అడ్రసింగ్స్ మన నెట్వర్క్ ఏం చేస్తుందంటే లాజికల్ అడ్రసింగ్స్ని యాడ్ ఆన్ చేస్తుంది. ఎలా యాడ్ ఆన్ చేస్తుందంటే యూజింగ్ ఆఫ్ హెడర్స్. సో హెడర్స్ని యూజ్ చేసుకుని చేస్తామంటే డేటా లింక్ లేయర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫిజికల్ అడ్రసెస్కి హెడర్స్ ద్వారా లాజికల్ అడ్రస్ ప్రొవైడ్ చేసి సో సెండ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ఇంటర్ నెట్వర్కింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంటర్ నెట్వర్కింగ్. సో ఇంటర్ నెట్వర్కింగ్ అంటే నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ లాజికల్ అడ్రసింగ్స్ ప్రొవైడ్ చేసి ఏం చేస్తుందంటే డేటాని ఒక్క థింగ్ నుంచి, అంటే ఇప్పుడు ఒక లాజికల్ అడ్రసెస్ ఉంది, ఆ లాజికల్ అడ్రస్ నుంచి డిఫరెంట్ నెట్వర్క్స్ పంపించాలి. ఓకే, అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ అంటే ల్యాన్స్ యూజ్ చేసుకొని కానివ్వండి, ఎథర్నెట్స్ యూజ్ చేసుకుని కానివ్వండి, ఇంటర్నెట్స్ యూజ్ చేసుకుని కానివ్వండి, ఇలా డిఫరెంట్ నెట్వర్క్స్ యూజ్ చేసుకొని మనకి డేటాని సెండ్ చేయడం కోసం వి యూజ్ ఇంటర్ నెట్వర్కింగ్. అండ్ ఫైనల్ థింగ్ ఇస్ ఫ్రాగ్మెంటేషన్. వాట్ ద ఫ్రాగ్మెంటేషన్ మీన్స్, మనకి నెట్వర్క్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఓకే, డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో పాస్ ఆన్ అవుతూ వస్తుంది. సో ఆ ప్యాకెట్స్ని బ్రేకప్ చేసి, అంటే స్మాల్ ఇండివిజువల్స్గా మనకి బ్రేకప్ చేసి సెండ్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ ద ప్యాకెట్స్ ఇంటూ స్మాల్ ఇండివిజువల్ డేటా యూనిట్స్ అండ్ sending to a different networks that we call as an fragmentation. Okay, so this is about the introduction of a network layer. Okay, so next thing is about internet networking is our next topic. First topic is introduction of network layer, and second thing is internet networking. So what is mean by internet networking? So what is an internet network? So internet networking itself has 2 words, that is inter and networking. Okay, which implements an associate between totally different nodes or segments. అంటే 2 nodes and 2 different nodes ని
సెగ్మెంట్స్ని కలెక్ట్ చేసి we can also say that an internet networking is a collection of individual networks connected by immediate networking devices that functions as a single large network. అంటే ఏమని అర్థము అంటే గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ని గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ నెట్వర్క్స్ని అంటే సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఆర్ సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3 ఇలా 3 సిస్టమ్స్ ఉన్నాయి. అన్నింటికి కలిపి చేస్తాం మనము కంబైన్ చేసి ఒక సర్వర్ కనెక్ట్ చేస్తాం. ఆ సర్వర్ కనెక్ట్ చేసి ఏం చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆ సర్వర్ ఒక సింగిల్ సర్వర్ ద్వారా మనం నెక్స్ట్ మల్టిపుల్ అడ్రసింగ్స్ ద్వారా మల్టిపుల్ ఐపీస్ ద్వారా ఏం చేస్తాం మల్టిపుల్ డొమైన్స్ ద్వారా ఏం చేస్తున్నాం మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక సింగిల్ యూనిట్ కనెక్ట్ చేసిన ఏం చేస్తాం మనము ఆ సింగిల్ యూనిట్ ద్వారా మల్టిపుల్ యూనిట్స్కి డేటా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఆ సింగిల్ యూనిట్ ద్వారానే ఈ మల్టిపుల్ యూనిట్స్ కూడా డేటా షేర్ చేయొచ్చు. అలాగే ఆ మల్టిపుల్ యూనిట్స్ ద్వారా కూడా మనము డేటాని రిసీవ్ చేసుకోవచ్చు. దానికోసం యూజ్ చేసే ఒక ప్రాసెస్సే ఇంటర్ నెట్వర్కింగ్. అసలు ఈ ఇంటర్ నెట్వర్కింగ్లో ఏమేమి ఉన్నాయి ఓకే మెయిన్లీ ఇన్ దిస్ ఇంటర్ నెట్వర్క్ we have 3 types. One is a extranet, one is a intranet and one is a internet. సో extranet అనేది మనము ప్రీవియస్గా యూజ్ చేసేవాళ్ళం. సో ఇందులో చాలా డిఫాల్ట్స్ ఉండేవండి. ఏమంటే మనము డేటా షేరింగ్ అనేది చేయొచ్చు, బట్ యాజ్ వెల్ as సేమ్ టైంలో మనము ఇంటర్నెట్ యాక్సెస్ చేయలేము. కెన్ ఓన్లీ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఓకే ఇన్ ద బ్లాగ్. అంటే ఒక డొమైన్ ఉంటే ఆర్ ఒక బ్లాక్ ఆఫ్ కంపెనీ ఉంది, ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక సింగిల్ బ్లాక్ కంపెనీ ఉందనుకోండి, ఆ డేటాని మనము ఇన్ ద బ్లాక్ మాత్రమే షేర్ చేసుకోవడం కోసం వి యూజ్ ఎక్స్ట్రానెట్. వేర్ నెక్స్ట్ వి యూజ్ ఇంట్రానెట్ అడ్వాన్స్డ్ వన్. సో యూజింగ్ ఆఫ్ టీసీపీస్ అండ్ ఐపీస్ మనము ఇంట్రానెట్ని యూజ్ చేస్తాము. సో మనం గమనించామనుకోండి ఓకే మెనీ కంపెనీస్లో మనం సైమల్టేనియస్గా యాక్సెస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక కంపెనీకి ఒక డొమైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ కాలేజ్ అనేది ఒక డొమైన్ అనుకుంటే ఆ గేట్ కాలేజ్ డొమైన్కి మనము గేట్ కాలేజ్ డొమైన్ ద్వారా ఏం చేస్తాం మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాం. అలాగే ఇంటర్నెట్ ద్వారా ఏం చేస్తాం మనం ల్యాన్ కనెక్టివిటీ చేసుకొని డిఫరెంట్ అంటే ఒక డొమైన్ ద్వారా ఏం చేస్తాం డిఫరెంట్ సిస్టమ్స్కి మనం డిఫరెంట్ సిస్టమ్స్కి మనం చేస్తాం డేటా షేర్ చేస్తున్నాం. అంటే సింగిల్ డొమైన్ ద్వారా మల్టిపుల్ సిస్టమ్స్కి డేటా షేర్ చేస్తున్నాం. అలాగే మల్టిపుల్ బ్లాక్స్కి కూడా మనం డేటా షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిపిఎస్ స్కూల్ ఉంది, ఆ డిపిఎస్ స్కూల్ ఉంది యాజ్ వెల్ as మన కాలేజ్ ఉంది. బోత్ మన రెండు డిఫరెంట్ అండి. కానీ మనము యూజింగ్ ఆఫ్ ల్యాండ్స్ ఓకే యూజింగ్ ఆఫ్ డొమైన్స్ మనము డిపిఎస్ యూజింగ్ ఆఫ్ సర్వర్ యూజ్ చేసుకొని చేస్తాం మనం 2 డొమైన్స్ క్రియేట్ చేసుకున్నాం, ఒకటి డిపిఎస్ కోసం ఒకటి గేట్ కోసం. బట్ సర్వర్ ఇస్ ద వన్ విచ్ డివైడ్స్ ద డేటా. సో ఆ ఒక సర్వర్ ఏం చేస్తాం మనం డేటా డివైడ్ చేసి వీఆర్ సెండింగ్ ద డేటా. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి డేటాని సెండ్ చేస్తూ వస్తాము. ఓకే ఆ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ సెండ్ చేయడం కోసం వి యూజ్ ద ఇంటర్నెట్. దీన్ని మనము టీసీపీస్ని ఐపీస్ని యూజ్ చేసుకొని సో ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ని ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని మనము డేటా ట్రాన్స్మిషన్ చేస్తూ వస్తాం. యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఆల్సో యూజ్ ద ఇంటర్నెట్. సో వాట్ ఈస్ ఇంటర్నెట్? సో ఇంటర్నెట్ యూజ్ చేసుకొని వీ కెన్ యాక్సెస్ ద డేటా ఆర్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా ఓకే సో త్రూ వరల్డ్ వైడ్లీ. సో వరల్డ్ వైడ్గా మనము డేటాని యాక్సెస్ చేయడం కోసం వీ యూజ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ఏం చేయొచ్చు మనం డేటాని వరల్డ్ వైడ్గా యాక్సెస్ చేయొచ్చు. సో విచ్ ఇస్ ఫ్లెక్సిబుల్ వన్ ఓకే సో ఈ ఇంటర్నెట్ ద్వారా మనం ఇంకా ఏమేమి చేయొచ్చు వీ క్యాన్ యాక్సెస్ అ క్లౌడ్. సో క్లౌడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ అ క్లౌడ్ అంటే అన్ఇమాజినరీ ప్లాట్ఫామ్. సో ఒక అన్ఇమాజినరీ ప్లాట్ఫామ్ని మనకి సర్వర్ ద్వారా డిఫరెంట్ సర్వర్ కంపెనీస్ లైక్ గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఆర్గల్ కానివ్వండి, ఇలాంటి సర్వర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే క్లౌడ్ డేటాని క్రియేట్ చేస్తాయి. ఓకే సో ఒక మ్యాసివ్ డేటాని మనము క్లౌడ్ ద్వారా స్టోర్ చేసుకోవచ్చు యూజింగ్ ఆఫ్ అవర్ మెయిల్ ఐడీస్ ద్వారా కానివ్వండి, అడ్రసెస్ ద్వారా కానివ్వండి, మనము క్లౌడ్ డేటాని స్టోర్ చేయొచ్చు. సో అండ్ క్లౌడ్ డేటాని కూడా మనం దేని ద్వారా యాక్సెస్ చేయగలుగుతాము ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయలేం. మైండ్ ఇట్. సో ఇంట్రానెట్ ద్వారా యాక్సెస్ చేయలేం. ఇంట్రానెట్ అనేది ఓన్లీ కంపెనీస్ వరకే ఉపయోగపడుతుంది. అంటే విత్ ఇన్ ద కంపెనీ మల్టిపుల్ కంపెనీస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి విత్ ఇన్ ద కంపెనీని యాక్సెస్ చేయడం కోసం సర్వర్ ద్వారా యాక్సెస్ చేయడం కోసం మనము ఇంట్రానెట్ని యూజ్ చేస్తాం.
ఇంటర్నెట్ని గ్లోబల్గా యూస్ చేస్తాం కాబట్టి క్లౌడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎనీథింగ్ ఇట్ మే బి, మనము ఇంటర్నెట్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద ఇంటర్ నెట్వర్కింగ్స్. థ్యాంక్ యూ.